అందరికీ నమస్కారాలు. ప్రజా తీర్పుతో భయంకరమైన ఓటమికి పాలైనటువంటి వైసీపీ కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితుల్లో సమాజంలో ఏదో ఒక అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్యనే ప్రశాంత వాతావరణంలో ఉండే కాకినాడ జ్యోతుల మార్కెట్లో ముస్లిం మైనారిటీల మీద టీడీపీ నాయకులు దాడి చేసినట్టుగా తప్పుడు ప్రకటనలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు జరిగిన వాస్తవం కేవలం అది ఒక లబ్ధిదారుడు అద్దెదారుడు మధ్య జరిగినటువంటి తగువు. అది ఏనాటి నుండో జరుగుతున్న తగువు. దానికి మతం రంగు పూసి రాజకీయ రంగు పూసి ఈ రోజున వైసీపీ కార్యకర్తలు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. దీన్ని పూర్తిగా వారి చర్యల్ని ఖండిస్తూ ఇలాంటి తప్పుడు ప్రకటనలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దని, ప్రశాంతంగా ఉండే కాకినాడ వాతావరణాన్ని చెడగొట్టవద్దని చెప్పి నేను వాళ్ళకి మనవి చేస్తూ అలాంటి ప్రకటనలు చేసినందుకు ప్రకటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాను.